హైదరాబాద్లోని బోడుప్పల్ మేడిపల్లిలో ఉన్న బాలాజీ హిల్స్లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపిన భర్త ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. శనివారం మధ్యాహ్నం ఆమె భర్త మహేందర్ రెడ్డి చంపాడు. తల, కాళ్ళు, చేతులు వేరు చేసి మూసీలో పడేశాడు. మిగిలిన మొండాన్ని కవర్లో ప్యాక్ చేసి మొండాన్ని తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో గదిలోనే ఉంచేశాడు. ఆమె ఆత్మహత్య చేసుకుందని తన సోదరికి మహేందర్ రెడ్డి చెప్పాడు. వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డిగూడకు చెందిన స్వాతితో అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డికి వివాహం జరిగింది. వారిద్దరూ 25 రోజుల క్రితమే హైదరాబాద్కొచ్చి బోడుప్పల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్ లో ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు. మహేందర్ రెడ్డి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటికి తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావటంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. ఆ యువతి తల్లిదండ్రులకు మహేందర్ రెడ్డి సోదరి సమాచారం అందించింది. ఆమె మరణం గురించి పోలీసులకు ఆమె తల్లిదండ్రులు సమాచారం అందించారు. మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దంపతులు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ వాసులుగా గుర్తించారు. ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్లో భార్యాభర్తలు నివాసముంటున్నారు. హత్యకు గల కారణాలపై మేడిపల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే స్వాతి హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టుగా తెలిసిందే. స్వాతి ప్రస్తుతం గర్భవతని సమాచారం. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహేందర్ రెడ్డి తన భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. బాడీని ముక్కలు ముక్కలుగా నరికి మొండెంను కవర్లో ప్యాక్ చేశాడు. కాళ్ళు, చేతులు, తల వేరు చేసి ఎక్కడో వేసినట్లుగా తెలుస్తోంది. వాటి కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఇంట్లో ఛాతీ భాగం మాత్రమే ఉందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.